హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో విడిపోయింది. రాజధాని లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్కి విభజన ద్వారాగా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అనేటువంటిదే హామీ. ఇది పోలవరం ప్రాజెక్టు 2014 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసి మేమే దీన్ని కడతాము. ఎందుకోసం అంటే జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అనేకమైన జాతీయ ప్రాజెక్టులు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయిన పూర్తిగానటువంటివి కూడా ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి ఇప్పుడు గోదావరి మీద కట్టేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుడు 2019 లోపులో కేంద్ర ప్రభుత్వంతో 18లో కొన్ని విభేదాలు రావటం, దీంతో కొంత ఒక 60% వరకు 55 నుంచి 60% వరకు పోలవరం ప్రాజెక్టును అప్పుడు పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, రివర్స్ టెండర్లు అంటాము, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా తలెత్తింది. దీంతో అప్పుడు చెప్పారు, ఎస్ మేము పూర్తి చేస్తాము, 2022లో పూర్తి చేస్తాం, 23లో పూర్తి చేస్తాం, 24లో పూర్తి చేస్తాం అని చాలా చెప్పారు వాళ్ళు. అయిపోయింది, వాళ్ళ ఏం జరగలేదు. రివర్స్ టెండర్లు వ్యవహారం ఇవన్నీ కూడా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నటువంటి పరిస్థితి వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మించుకోవటము, తిరిగి ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే అసలు ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని రెండు మూడు రకాల గందరగోళాలు నెలకొడుతున్నాయి. ఒకటి, ఈ ప్రాజెక్ట్ ఎత్తుకు సంబంధించి 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్ల కుదిస్తున్నారు అనేటువంటి ఒక వాదన బలంగా వెళుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు విధంగా ఒప్పందం చేసుకున్నారు. దశల వారీగా మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఓకే, అందుకని 41.15 మీటర్లకే వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 41.15 మీటర్లకే కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఇది ఒక బ్యారేజీ లాగా కేవలం మారేటువంటి అవకాశం ఉంటుంది, దీనివల్ల ఉపయోగం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలి అని అంటే, దీని ద్వారాగా ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉండాలి అని అంటే 45.72 మీటర్ల ఎత్తు ఉంటే మాత్రమే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఎత్తు తగ్గిస్తే ఉపయోగం లేదు అనేటువంటిది. ఇది రెండు రాజకీయ పార్టీలు ఒకదాని మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటూ ఎత్తు తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఎత్తు తగ్గిస్తున్నారు? దీనివల్ల ఏంటంటే పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజీ విషయంలో దాన్ని పునరావాసం చెల్లింపు ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి మొత్తం. అందుకని ఆ పునరావాస ప్యాకేజీ చెల్లింపు విషయంలో కొంత తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం మీద కేంద్ర ప్రభుత్వము ఎత్తు తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇదొక సమస్య. దీని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటి అని అంటే 2025-26 బడ్జెట్లో 5,936 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం దీనికోసం కేటాయించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్లు మాత్రమే కేటాయించాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది అనమాట. ఇంకేదైనా ఉంటే మిగతాది ఏదైనా ఉంటే 2026-27లో కేటాయించండి అని కేంద్ర జలశక్తి శాఖకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సూచించింది. ఇప్పుడు దీనివల్ల ఏంటి అని అంటే ముందే ఇచ్చేస్తే వీళ్ళు ఆడుకుంటున్నారు, అంతేగాని పనులు చేయటం లేదు అనేటువంటి ఒక వాదన ఈ విధమైనటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క వాదనగా కనపడుతోంది. ఇప్పటికే 4,352 కోట్ల రూపాయలు వ్యయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా 700 కోట్ల రూపాయలు పోలవరంకు సంబంధించినటువంటి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు అనేటువంటిది ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క పీపీఏ సంబంధించినటువంటి వాళ్ళ వాదనగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ విషయంలో నిధులు వినియోగించి త్వరితగతిన పనులు చేసేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాప్యం చేస్తోంది అనేటువంటి వాదన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేస్తుంది. అందుకనే పనులకు ఆధారంగా దశల వారీగానే రిలీజ్ చేయాలి అనేటువంటి, వాస్తవంగా పనులు చేసిన దానికి రీఎంబర్స్ చేసేటువంటి విధానం కొనసాగింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2024లో
మాకు ముందస్తుగా ఇవ్వండి, మేము పనులు చేస్తాం, ఇలాగైతే ఇబ్బంది ఉంది అని అంటే అందుకని 2 దఫలుగా 550 కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది. దాంట్లో పూర్తి స్థాయిలో వినియోగం చేయట్లేదు, జాప్యం జరుగుతుందనేటువంటి వాదన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని త్వరితగతిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవటం ఒక ఎత్తు. రెండవది ఏంటి అని అంటే ఎత్తు తగ్గకుండా ఖచ్చితంగా గతంలో ముందుగా నిర్ణయించిన ప్రకారంగా 45.75 మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ విధమైనటువంటి పోలవరం ఎత్తును కొనసాగించేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత. అదేవిధంగా పునరావాస ప్యాకేజీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది.